కాంగ్రెస్తో విభేదించి బయటకొచ్చిన పార్టీలు మళ్లీ మాతృ సంస్థలో చేరాల్సిన పరిస్థితి వస్తుందా? ఎందుకో గాని కాంగ్రెస్ వైపు తృణమూల్, వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తున్నాయి అనే చర్చ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక సెన్సేషన్ రేపుతోంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక టాపిక్ గా మారింది. ఢిల్లీ పీఠం మీద కాషాయ జెండాను పాతేసి కూర్చున్న నరేంద్ర మోదీకి ఎదురు వెళ్లాలంటేనే కాంగ్రెస్ కు బలం సరిపోవడం లేదు. ఇంతేకాదు, ఆయా రాష్ట్రాల్లో సామ్రాజ్యాల్ని నడిపిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడిపోతోంది. అందువల్ల జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టగలిగిన ప్రత్యామ్నాయ శక్తిని నిర్మించడానికి పిల్ల కాంగ్రెస్ పార్టీల్ని మళ్లీ తల్లి కాంగ్రెస్ గూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానం వస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాట్లతో సతమతమవుతోంది. అందుమూలంగానే కాంగ్రెస్ లో కలిపేయడమే బెటర్ అంటూ మమతా బెనర్జీ భావిస్తున్నారా? ఆమెకు ఆల్రెడీ ఇన్విటేషన్ ఇచ్చారు సోనియా గాంధీ. ఇప్పుడు ఈ ప్రశ్న వస్తోంది. మమతా బెనర్జీ, సోనియా గాంధీ ముఖాముఖి భేటీ అయ్యారు. రాహుల్తో అభిషేక్ బెనర్జీ గంటన్నర పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇవన్నీ చూస్తుంటే బెంగాల్ టైగర్ కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధమవుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీఎంసీ కేవలం 80 సీట్లకు మాత్రమే పరిమితమై బీజేపీ 208 సీట్లతో దూసుకెళ్లడంతో దీదీ కోట బద్దలైపోయింది. రితబ్ ప్రతాప్ బెనర్జీ నాయకత్వంలో 64 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో విలీనమే శరణ్యమనే టాక్ నడుస్తోంది. ఇటు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయిన వాళ్ళంతా వెనక్కి రావాలని అడుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారు. బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ శుభంకర్ సర్కార్ సైతం విలీనానికి తలుపులు తెరిచే ఉన్నాయని, భయం ఉన్నవాళ్లే బీజేపీ వాషింగ్ మెషిన్ వైపు వెళ్తారంటూ సెటైర్ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కథ ఏంటి? చంద్రబాబు బీజేపీ పొత్తులో ఉండడంతో వైసీపీకి కాంగ్రెస్ పొత్తు అనివార్యమా? జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఈ మధ్య బాగా జరిగింది. కానీ చివరికి అది వాస్తవం కాలేదు. అయితే కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్ వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర మనిషి. అటు షర్మిలకు, ఇటు జగన్ కు చాలా సన్నిహితులనే ప్రచారం కూడా ఉంది. అందువల్లేనేమో కొంతకాలంగా జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే లీకులు వస్తున్నాయి. ఇందుకు శివకుమార్ తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా ఒక టాక్. రాజకీయాల్లో 2+2 4 కావు. ఎడ్డమంటే తెడ్డమనే జగన్ దీదీలు జెండాలు మడత పెట్టేసి కాంగ్రెస్ లోకి చేరిపోవడం మాత్రం ఆలోచించాల్సిన విషయం, ఆలోచించాల్సిన అంశం కూడా. ప్రస్తుతానికి జగన్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఆయన భావించుకుంటున్నాడు. దీదీ విషయం వేరే. అందరూ దీదీ పార్టీలో తెప్పలు తగిలేసిపోతున్న వాళ్లే. అందుకే ఆ విషయం వేరని చెప్తున్నారు. ఇక జగన్ పరిస్థితి పూర్తిగా వేరే. షర్మిల మూలంగా ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కాంగ్రెస్ కు దక్కలేదన్నది వాస్తవం. ఇక ఆంధ్రాలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టడం దాదాపు అసాధ్యం. అటువంటి పార్టీతో పోయి జగన్ జత కట్టడం ఏంటి? ఇది అసలు ప్రశ్న. కానీ ఇక్కడే ఒక మెలికుంది. తన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత సోనియా, చంద్రబాబు కలిసే తనను జైలుకు పంపారంటూ బలంగా నమ్మే జగన్ ఇప్పుడు అదే సోనియా నాయకత్వాన్ని ఎలా అంగీకరిస్తారు? కాసేపు సిద్ధాంతాలు, నైతికత అనేవి పక్కన పెట్టేస్తే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందనేది చెప్పలేము. బీజేపీ బలపడుతున్న కొద్దీ ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్న మాట వాస్తవమే. తమిళనాడులో ఎంకే స్టాలిన్, తెలంగాణలో కేసీఆర్, బీహార్లో తేజస్వి యాదవ్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఎలా వీక్ అయిపోయారో మనం అంతా చూస్తున్నటువంటి విషయమే, బహిరంగ రహస్యమే. రేపు ఏపీలో వైఎస్ జగన్ ఒంటరి పోరాటం చేస్తే ఇంతకంటే భిన్నమైన పరిస్థితి ఉంటుందా అన్నది డౌటే. ఒకవైపు కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది, ఇంకోవైపు ఇవన్నీ ఊహాగానాలే అంటూ లీడర్లు కొట్టిపారేస్తున్నారు. అధికారం కోసం ఆనాడు విడిపోయిన నేతలు ఇప్పుడు మనుగడ కోసం, బతుకు తెరువు కోసం మళ్ళీ ఒకటైపోతారా? నాడు జైలుకు పంపిన హస్తాన్ని ఇవాళ జగన్ ఆశ్రయిస్తారా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, కేవలం అవకాశాలే పరమావధి. రాజకీయాలు కొత్త శత్రువుల్ని కూడా ఏకం చేసి పారేస్తాయి. పాలిటిక్స్
మేక్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్.